సైదు. సైదులు ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రో? ఇక్కడే గుంటూరు బ్రో, లోకల్. గుంటూరు లోకల్. బ్రో మరి ఎలా ఉండబోతుంది మహేష్ గారి మూవీ గుంటూరు కారం రిలీజ్ అవబోతుంది? ఒకసారి క్రౌడ్ చూడండి బ్రో, మీకు అర్థం అవుతుంది. గుంటూరు కారం ఏదన్నా పోటీ ఉందా బ్రో వాడికి? గుంటూరు కారం ఏది పోటీ రాలేదు. ఇప్పటి వరకు మహేష్ బాబు కొట్టేవాడు లేడు బ్రో. చూడండి ఒకసారి. మూవీ సీన్స్ కానివ్వండి, సార్ యాక్టింగ్ కానివ్వండి, ఎలా అనిపిస్తుంది మీకు? గూస్ బాంబ్స్ చెప్పండి కదా బ్రో, గూస్ బాంబ్స్. మరి సార్ ది అంటే 2024 స్టార్టింగ్ లో అందరికి ఒక హైప్ ఇచ్చేసాడు బ్రో. 2024 స్టార్టింగ్ పెద్ద పండగ. జై బాబు. 2024 పెద్ద పండగ ఏదంటే ఇదే గుంటూరు కారం. గుంటూరు గుంతకాయ కోసుకుంటావు అంటే సార్ ఫేస్ ఓల్డ్ గా కనిపిస్తుంది అనేసి అంటున్నారు కదా. స్టేజ్ వైబ్స్ వస్తున్నాయి బాబుని చూస్తుంటే, మామూలుగా లేదు అసలు. ఏంటి ఈ సాంగ్స్ అన్ని ఎలా అనిపిస్తున్నాయి బ్రో? సాంగ్స్ కుర్చీ మడత పెట్టా చెప్పాడా కదా బ్రో, కుర్చీ మడత పెట్టడమే. బాబు అక్కడ హాల్లో కుర్చీ మడత పెడతాడు, మేము హాల్లో చైర్లన్నీ మడత పెట్టేస్తాం అంతే. తగలబెట్టడమే మేము. ఇంకా కాదు బ్రో, యువతకి ఏమన్నా మెసేజ్ ఉందంటావా ఈ మూవీ ద్వారా? అది సినిమా చూస్తే అర్థమైంది బ్రో, సినిమా ఎండింగ్ వరకు చూడండి అర్థమైంది. అంటే సార్ ఫేస్ ముడతలు వచ్చేసాయి, ఓల్డ్ అయిపోయారు అనేసి అంటున్నారు కదా. అది ట్రోల్ చేయడానికి బ్రో. ఒకసారి స్క్రీన్ మీద మా వాళ్ళ కనబడదు ఎవరు చూడండి, ఒకసారి మూవీకి వచ్చి చూస్తే అర్థమైపోద్ది అందరికి. సాంగ్స్ ఎలా అనిపించాయి బ్రో? సాంగ్స్ మాత్రం అదుర్సు బ్రో. మూవీస్ మడత పెట్టేసినాయి బ్రో, ఇంకా అంతమించి ఏం లేదు. ఫైనల్ గా మరి ఈ మూవీకి అందరు వచ్చు అంటారు. మూవీ 10 కి 10 బ్రో, ఒక్కడో తగ్గేది లేదు అసలు. కాదు బ్రో, మరి మహేష్ గారి మూవీ గుంటూరు కారం అంటే నార్మల్ విషయం కాదు. మన గుంటూరు మీద గుంటూరు కారం అనే మూవీ తీస్తున్నావు. యాజ్ ఏ గుంటూరు రోడ్డుగా ఎలా ఫీల్ అవుతున్నాను? గుంటూరు ప్రౌడ్ బ్రో, ప్రౌడ్, ఫుల్ ఖుష్. మహేష్ బాబు గుంటూరు అంటే నోట్ల నుండి గుంటూరు అనే పదం వస్తే చాలు బ్రో, ఇంకా అంతే. హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారన్న? గుంటూరు నుంచి, సంగడిగుంట. ఎందుకు వచ్చారన్న ఇక్కడికి? గుంటూరు కారం ఎలా అంత ఘాటుగా ఉండిద్దో సినిమా అంత ఘాటుగా ఉండాలి. మరి ముందుగా రివ్యూ చూస్తేనే సినిమా ఎలా ఉంది చెప్పేది. ఎలా ఉంటుందన్న గుంటూరు కారం ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు తేజాకారం అని ఎంత ఘాటుగా ఎలా ఉండిద్దో అంత ఘాటుగా ఉండిద్ది సినిమా. మూవీలో సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఏ సినిమా రివ్యూ అయినా మీరేమడిగారు? మూవీలో సీన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? సినిమాలో సీన్స్ ఒక విధమైన రిథం లాగా, పాటలు కానీ మహేష్ బాబు ఈసారి అన్ని సినిమాల్లో డాన్స్ ఒక ఎత్తు, ఈ సినిమాలో వేస్తున్న డాన్స్ ఒక ఎత్తు. అంటే ఓల్డ్ గా కనిపిస్తున్నారు మహేష్ బాబు గారు మూవీలో అనేసి అంటున్నారు కదా. చూసే కళ్ళకు అలాగుంటే మనం చేయలేముగా. చూసే కళ్ళకి ఓల్డ్ గా కనబడచ్చు, కానీ అక్కడ కారం లాగా కనబడుతున్నాడు అతను. అది నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయినా కూడా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు మీరు? ఫ్యామిలీతో సహా వచ్చా. మా పిల్లలు ముందు ఉన్నారా. ఏంటన్నా అంత అభిమానం ఏంటి మీకు మహేష్ బాబు గారు అంటే? సినిమా మహేష్ బాబు గారు అంటారు ఏందండి, కృష్ణ గారు వాళ్ళ అబ్బాయి. మరి ఆ కృష్ణ గారు రామారావు గారు నడిచారు, ఎన్టీఆర్ మహేష్ బాబు. మరి అంటే మూవీస్ లో సీన్స్ యువతగా ఏమన్నా ఇన్స్పిరేషన్ లాగా ఉంటాయంటారా మూవీ సీన్స్? మూవీలో అయితే రాజకీయ పరంగా ఉండొచ్చు అని ఆహ్వానం. రాజకీయ పరంగా ఒక తల్లికి కొడుక్కి అనుబంధం ఎలాగో, రాజకీయంలో ఈ పరిమాణాలు ఎలా జరుగుతున్నాయో చూపించడం కొరకవే గుంటూరు కారంగా తీసాడనుకున్నా. అంటే సొసైటీకి ఏమన్నా మెసేజ్ ఉంటుందంట దీంట్లో? యువతకి రాజకీయ పరంగా ఎన్ని ఒడుగుడుగులు నడుస్తున్నాయో ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఒకళ్ళనే నమ్ముకోమని చూపిస్తున్నాడు సినిమాలో. అది రాజకీయమా లేకపోతే యువత భవిష్యత్ అనేది సినిమాలో గుంటూరు కారంగా. రేటింగ్ ఎంత ఇవ్వచ్చు అంటారు? రేటింగ్ సరే, మీరు చూడక ముందు ఇక్కడ ఉన్న ప్రజానికానికి చూడండి. యువత లేడీస్ గా వస్తున్నారు, గేట్లు దాడుతున్నారు, వివిఐపి పాసులు ఇచ్చారు, వివిఐపి కానీ జనాల్ని మామూలుగా పెట్టి పంపిస్తారు, అయినా దూకుతున్నారు. ఇంట్లో వాళ్ళ చేత ఒక్క దెబ్బ తింటారు, కానీ పోలీసు వాళ్ళ చేత లాఠీ దెబ్బలు తిని కూడా దాడుతున్నారు. మరి సినిమా సార్ అది మా కోసం అభిమానంతో రెయ్యనక పగలనక రాత్రనక కష్టపడి సినిమా తీస్తే చూసే వాళ్ళు మాకు ఉండాలిగా. మరి గుంటూరు కారం ఎలా అంటే గుంటూరు కారం అనేసి మన గుంటూరు వాళ్ళగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. మరి గుంటూరు కారం ఎక్కడో సినిమా, ఇప్పుడు గుంటూరు కారం పెట్టి గుంటూరులో మనకి మిర్చి ఎలాగో గుంటూరులో ఈవెంట్ పెట్టకపోతే ఏంది సార్? ఇది గుంటూరు పుట్టింది దేనికోసం, గుంటూరు కారంగా తీశాడు, అది సినిమా. గుంటూరు రోడ్డుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటున్నారు? చాలా ఇదిగా ఫీల్ అవుతున్నా, ఆనందంగా.